ఏమైపోతారు ఈ పిల్లలని. ఎందుకంటే ఎంతెంత సంపాదిస్తూ ఉన్నా ఏమీ దాచుకోవడం లేదండి. ఈవేళ ఉద్యోగస్తులైన వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో మీకు తెలుసు. లక్షలు సంపాదిస్తున్నా దాచుకోవడం లేదండి. జల్సా 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 ఖర్చు పెట్టిస్తున్నారు. రకరకాల వస్తువులు అవసరం లేకుండా కొంటున్నారు. అందుకని మీరు ఉద్యోగాల్లో చేరబోతున్న వాళ్ళు, కొత్తగా చేరిన వాళ్ళు కూడా ఒక్క నియమం గుర్తుపెట్టుకోండి. భారతీయ ఆర్థిక శాస్త్రానికి మూల పురుషుడు లాంటి వ్యక్తి ఎవరో తెలుసా? చాణక్యుడు. కౌటిల్యుడు అంటారు, అర్థశాస్త్రం రచించిన మహానుభావుడు. ఆయన ఒక్క మాట అంటాడు, జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాలి. అజమేవ పరో ధర్మక, ఇంతకు మించిన ధర్మం లేదు. ఇయమేవ విదగ్ధత, ఇంతకు మించిన తెలివితేటం లేవు. ఇదమేవకి పాండిత్యం, ఇంతకు మించినటువంటి పాండిత్యం కూడా లేదు. ఏమిటయ్యా అది అంటే యదాయాన్నాధికోవ్యయక, ఎవ్వడు ఆదాయానికి మించి ఖర్చు పెట్టకుండా ఉంటాడో వాడిని మించినటువంటి గొప్పవాడు, ప్రజ్ఞావంతుడు ప్రపంచంలో లేడు అన్నాడు. ఖచ్చితంగా మీ ఆదాయం ఎంతో లెక్కేసుకోండి. ఎప్పుడు దాంట్లో సగం ఖర్చు పెట్టేయించండి. శాస్త్రమే చెప్పింది స్పష్టంగా. 1,00,000 రూపాయలు మీకు జీతం వస్తే 50,000 ఖర్చు పెట్టేయండి అమ్మా, అభ్యంతరం లేదు. అలాగే ఒక 25,000 ఖచ్చితంగా ప్రతి నెల డిపాజిట్ చెయ్యాలి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామా, బంగారం కొంటామా, పొలం కొంటామా, ఏం కొంటామా వేరే విషయం. ప్రతి నెల 25,000 బ్యాంకులో వేసేసి అదేదో కొంత లక్షల స్థాయికి ఎదిగాక ఒక స్థిరాస్తిని కొనాలి. ఖచ్చితంగా ఈ వయస్సులో ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. ఆదాయం